మన ప్రాంతం విషయానికి వస్తే ఇందాక వాల్నాయక్ గారు చెప్పినట్టు ఒక ఎంపీగా కాబోయే ఎంపీగా మొత్తం ఈ పార్లమెంట్ లో నాకు ఎక్కువ బాధ్యత ఎక్కడైనా ఉంటది అంటే అది దేవరకొండకే అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంటే దానికి కూడా కారణం ఉంది. అది మా తాతూరనో ఇంకోటనో కాదు. మొత్తం ఈ పార్లమెంట్ లో ఉన్న 7 సెగ్మెంట్లలో వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది దేవరకొండ నియోజకవర్గమే. ఇదే దేవరకొండ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి 2004లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చేపట్టింది. దిండి ఎత్తిపోతలు గాని, తర్వాత SLBC ప్రాజెక్టు గాని, తర్వాత కొన్ని చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ డిమాండ్లు ఉన్నాయి. అయ్యి కూడా ఇప్పుడు చేపడతాం. SLBC ప్రాజెక్ట్ ఒక్కడికి ఇంకా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే ఈ పాటికే దేవరకొండ నియోజకవర్గం కూడా మిగిలిన నియోజకవర్గాల స్థాయిలో అభివృద్ధిలో ముందుండేది. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో వచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని వదిలేసింది, గాలికి వదిలేసింది. ఒక్క 200-300 కోట్లు ఖర్చు పెడితే ఒక సంవత్సర కాలంలో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని దాంట్లో కమిషన్లు రావనే కక్కుర్తికి దాన్ని గాలికి వదిలేసింది. మళ్ళా ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్టులలో తీసుకొని, ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టులలో తీసుకొని దాన్ని అతి త్వరలో పూర్తి చేసేదానికి ప్రభుత్వం అడుగులేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా.